హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 సంబంధించిన సంఖ్యామానం నుంచి ఆల్ సెక్షన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మన సిలబస్లో భాగంగా రెండో టాపిక్ అంకగణితం అనమాట. అంటే అర్థమెటిక్ అని అంటాం. దానిలోంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంకగణితం నుంచి మొదటి ప్రశ్న చూడండి. ఆనంద్ ఒక వాచీని 682 రూపాయలకు కొన్నాడు. ఇందులో ప్రకటన వెలపై 10% పన్ను కలిసి ఉందన్నమాట. అయితే ప్రకటన వెల ఎంత రూపాయలు అని అడిగాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన బేసిక్ నీడ్ ఏంటంటే ఏ వస్తువైనా సరే మనం ఎప్పుడు 100% కానీ 100 రూపీస్గా కానీ మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు అంటే బేస్ వాల్యూ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన ఏ సమ్ సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ని మనం 100%గా డినోట్ చేస్తే ఓకేనా, అది ఏం చెప్పాడు చూడండి. మనకి ఇచ్చిన కాస్ట్ ప్రైస్పై 10% పన్ను కలిసి ఉన్నది అన్నాడు. అంటే 100% ఉండాల్సిన దానికి ఏం చేశాడు, 10% యాడ్ చేశాడు అన్నమాట. అంటే మొత్తం 110% అయ్యింది మొత్తం. ఓకేనా. సో ఆ 110%కి ఎంత పే చేశాడు అమౌంట్, 682 రూపాయలు పే చేశాడు అన్నమాట. అంటే ఒకసారి మీరు అర్థమైందా, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఏదైనా సరే ఏ ప్రశ్నలోనే సరే కాస్ట్ ప్రైస్ని కానీ లేదా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్ కానీ మనం ఒక నెంబర్తో డినోట్ చేసుకోవాలి. అది 100 రూపీస్ అయితే రూపీస్లో తీసుకోవచ్చు, లేదా పర్సంటేజ్గా తీసుకుంటే 100%గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు వాడేమి ఇచ్చాడంటే ఈ 100 రూపీస్ 100% ఆ కాస్ట్ ప్రైస్ మీద 10% అదనంగా ట్యాక్స్ అనేది యాడ్ చేసి ఉంచాడనమాట ప్రకటన వెలపై. అప్పుడు ఏమైంది, టోటల్గా 100 + 10 110 ఏమైందా. ఈ 110% ఎంత పే చేశాడు, 682 రూపాయలు అన్నమాట. మరి మనకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే అసలు విలువ, ప్రకటన విలువ ఎంత అని అంటే ఈ 100% మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో 100% ఈక్వల్ టు మనకి ఎంత తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ పర్సంటేజ్ సింబల్ ఈ పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ జీరో క్యాన్సిల్ చేసేసండి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇటువైపు ఇక్కడ 11కి 682 మిగిలింది, ఇటువైపు ఇక్కడ 10కి ఎక్స్ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేసేయండి. మనకు అందరూ తెలిసిన విషయం ఇది, సింపుల్గా చేస్తాం. క్రాస్ చేస్తే 11x = 682 × 10 అనమాట. ఓకేనా. బాగా అబ్జర్వ్ చేస్తే మనకు 11th డివిజిబిలిటీ రూల్ తెలుసు. 11 డివిజిబిలిటీ రేట్ ఏంటి, 11th ఏ విధంగా మల్టిప్లై చేయాలో తెలుసు మనకి. ఏ విధంగా మల్టిప్లై చేస్తాం, లాస్ట్ 2 డిజిట్ ప్లస్ మధ్యలోది యాడ్ చేసుకుంటాం అన్నమాట. అంటే దీన్ని క్యాష్ చేస్తే ఎంత వస్తుంది, 62 టైమ్స్ అన్నమాట. 11 62 టైమ్స్ ఏమైంది, 682 అయింది అన్నమాట. రిమైనింగ్ మనకి పక్కన ఏముంది, 10 ఉంది, ఇటువైపు ఎక్స్. సో ఎక్స్ = 62 × 10 620. ఈ ఎక్స్ అనేది దేని డినోట్ చేస్తుంది, 100%. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని డినోట్ చేస్తుంది అన్నమాట. సో 620 ఎక్కడ ఉందో చూడండి మన ఆప్షన్లోని, 620 అనేది బి ఆప్షన్ ఉందన్నమాట. ఆన్సర్ బి అవుద్ది అన్నమాట. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అయితే 100 రూపీస్లో తీసుకుంటాం, లేదా 100%గా కన్సిడర్ చేయాలి. సెకండ్ పార్ట్ ఏంటంటే మనకి ఆడేం చేశాడు, ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ చేసి ఉంచాడు. అంటే అబోవ్ అంటే ఇచ్చిన దానికి 10% యాడ్ చేశాడు. అంటే టోటల్గా మనకి పర్సంటేజ్ అయింది 110% అన్నమాట. ఆ 110%కి ఎంత పే చేసాడు అమౌంట్, 682 అన్నమాట. మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్ కాస్ట్ కావాలి. అంటే 100%కి ఎంత ఉంటుంది రూపాయలు అంటే దాన్ని మనం ఎక్స్గా కన్సిడర్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకొని చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. లెట్స్ మూవ్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న, 40లో 23% ఎక్స్ అయితే 23లో 40% ఎంత అన్నాడు. ఒకసారి చూడండి దాన్ని ఎలా రిప్రజెంట్ చేద్దాము. 40లో అంటే ఏంటి, ఆఫ్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. సో ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అని మనకు తెలిసిన విషయం అది. సో 23% ఏమవుతుంది, ఎక్స్ అన్నాడు అది. ఓకేనా. అంటే 40 × 23/100 = ఎక్స్ అని. సో 0 క్యాన్సిల్ చేయండి. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా చూడండి. 2 టేబుల్లో 2 టైమ్స్ 2 5 టైమ్స్. సో టోటల్గా ఆన్సర్ చేయండి. 2 3s are 6 అండ్ 2 2s are 4 /5 = ఎక్స్ విలువ. ఓకేనా. ఇది ఒక్కొక్కటి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రెండోది ఏమి ఇచ్చారు స్టేట్మెంట్, 23లో 40% అని అన్నాడు. అంటే లో అంటే మళ్ళీ మల్టిప్లికేషన్ కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో 23 ×
40% ఎంత అవుతుంది అని ఇచ్చాడు ఆన్సర్. ఓకేనా. సో 23 ఇంటూ 40% అంటే 40/100. ఓకేనా. ఒక 0 0 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. 2 టేబుల్లో చూస్తే 2 టైమ్స్ అండ్ 5 టైమ్స్ చేస్తే 23 ఇంటూ 2/5. ఓకేనా. ఇది కూడా మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 46/5. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ ఒకటే కదా, అవునా కదా? అంటే 46/5 ఎక్స్కి ఈక్వల్ అంటే ఇక్కడ 46/5 కూడా దేనికి ఈక్వల్? ఎక్స్. సో దీని నుంచి మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఏంటంటే ఎక్స్లో వై పర్సంటేజ్ అన్నా వైలో ఎక్స్ పర్సంటేజ్ అన్నా ఈక్వల్ అన్నమాట. ఇది ఒక ఫార్ములా అండి. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇది అందరికీ గుర్తుండాల్సింది అన్నమాట. ఎలాగా? ఎక్స్లో వై పర్సంటేజ్ ఎంత ఉంటుందో వైలో ఎక్స్ పర్సంటేజ్ అంతే ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, 40లో 23% ఎక్స్ అయితే మరి 23లో 40% కూడా ఎంత అవుద్ది? ఎక్సే అవుతుంది. ఓకేనా. మన ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఏ ఆప్షన్లో అవైలబుల్గా ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎక్స్లో అంటే ఏదైనా సరే ఎక్స్లో వై పర్సంటేజ్ ఎంతైతే ఉందో వైలో ఎక్స్ అంతే పర్సంటేజ్ ఉంటుంది. ఓకేనా. అంటే మీకు అర్థం కావాలని స్టెప్స్ అని చేశాను. యాక్చువల్గా అయితే మీకు ఈ ఫామ్లో గుర్తుంటే డైరెక్ట్గా ఈక్వల్ అంటే ఇది ఎక్స్ అయితే అది కూడా ఎక్స్ అవుతుందని మీరు అన్నీ రాసేవచ్చు. కానీ మనకి ఏంటంటే ఎలా వచ్చిందని తెలియాలి కదా, దానికోసమే ఈ ప్రూవ్ చేశాను అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మూడవ ప్రశ్న. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికం. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అని అడిగాడండి. ఆప్షన్ చూడండి, 1:4, 3:5, 5:3, 4:1 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ చూడండి. టోటల్ స్టూడెంట్స్ ఎంత అయ్యారు? 40 మెంబర్స్. దీంతో ప్రస్తుతానికి పని లేదు, అలా పక్కన పెట్టేసండి. కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికం అన్నాడు. అంటే బాయ్స్ కంటే గర్ల్స్ 10 మంది ఎక్కువ ఉన్నారు. ఓకేనా. అప్పుడు మనం ఏం చేద్దామంటే బాయ్స్ని ఎక్స్ అని తీసుకుందాం. ఓకేనా. అప్పుడు గర్ల్స్ ఏమవుతారు మరి? x+10. ఇంతే కదండి. అది ఇచ్చిన కండిషన్ బాగా చదవండి ఒకసారి. బాలికల సంఖ్య అనేది బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ అన్నాడు. అంటే బాలురు ఎక్స్ అనుకుంటే బాలికలు ఏమవుతుంది? x+10 అవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపితే కదా మొత్తం స్టూడెంట్స్, అవునా కదా? సో టోటల్ స్టూడెంట్స్ ఇప్పుడు యాడ్ చేద్దాం. సో x+10 అనమాట. x+10 ఈక్వల్ టు 40. ఓకేనా. ఇప్పుడు చూడండి, x+x ఏమైంది? 2x + 10 ఈక్వల్ టు 40. సో ఇది అడిషన్ కాబట్టి అటు వెళ్తే సబ్ట్రాక్ట్ అవుద్ది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 40 - 10 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 30. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 30/2 ఈక్వల్ టు 15. సో x అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి బాయ్స్, x అంటే బాయ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి x వాల్యూ వచ్చేసింది 15 అని. సో అదే x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x+10 ఏమైంది? 25. ఓకేనా. అంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఎక్స్ డైరెక్ట్గా మనం ఇక్కడ బాయ్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ x+10 అనేది గర్ల్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ 10 యాడ్ చేయండి. 15 + 10 25 అన్నమాట. సో మనకు ఇద్దరు వచ్చారు. కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ చూడండి, బాగా చదవాలి. ఇక్కడ నుంచి బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు అన్నాడు. మనం కరెక్ట్గా డినోట్ చేయగలిగితేనే మనకు కరెక్ట్ రేషియో వస్తుంది, లేకపోతే ఆపోజిట్ రేషియో వచ్చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఎవరిని అడిగారు? బాలికలు అని అడిగారు, అంటే గర్ల్స్ది. ఓకేనా. గర్ల్స్ స్టూడెంట్స్ ఈస్టు నెక్స్ట్ బాయ్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ మనకి టోటల్గా 25 మెంబర్స్ ఉన్నారన్నమాట. నెక్స్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 15. ఓకే. ఇప్పుడు 25:15 వచ్చిందన్నమాట. 5 టేబుల్ చూడండి, 5 5s అండ్ 5 3s అంటే ఆ రేషియో విల్ బి 5:3 అనమాట. ఓకేనా. ఇప్పుడు 5:3 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఒకసారి బాగా చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో టోటల్ స్టూడెంట్స్ ఇచ్చారు మనకి. సో బాయ్స్కి గర్ల్స్కి ఒక కండిషన్ ఇచ్చాడు. ఎలాగా? బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళకంటే గర్ల్స్ 10 మంది అధికంగా ఉన్నారన్నమాట. అందుకే బాయ్స్ని ఎక్స్ అనుకున్నాం,
గర్ల్స్ ఏమయ్యారంటే X + 10 అయిందనమాట. సో వీళ్ళిద్దరు కలిపితే కదా మొత్తం స్టూడెంట్స్, వాళ్ళిద్దరిని కలిపాం, మనం X వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. X అంటే ఎవరు మరి? X అంటే బాయ్స్. సో బాయ్స్ అంతా 15 మెంబర్స్. మరి గర్ల్స్ ఎలా వస్తారు అంటే ఈ 15 + 10 చేస్తే గర్ల్స్ అంటే 25 మెంబర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం కనుక్కోమని అంటే గర్ల్స్ని నెక్స్ట్ బాయ్స్ యొక్క రేషియో అడిగాడు, నిష్పత్తి. ఫస్ట్ గర్ల్స్ తీసుకోమన్నాడు, నెక్స్ట్ బాయ్స్. ఏ ఆర్డర్లో అయితే ఇచ్చాడో మనం అదే ఆర్డర్లో మనం రిప్రజెంట్ చేయాలి. లేదు బాయ్స్ ముందు పెట్టేసి, అంటే మనకు ఫస్ట్ ఆన్సర్ బాయ్స్ వచ్చిందని బాయ్స్ పెట్టేసి గర్ల్స్ సెకండ్ పెట్టామంటే రేషియో ఉంది 3:5 కూడా ఉంది ఇక్కడ, చూసారా మీరు. 3:5 పెడితే ఏమవుతుంది అక్కడ? రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏ సీక్వెన్స్లో ఇచ్చాడో అదే సీక్వెన్స్ మనం రిప్రజెంట్ చేయాలి, అప్పుడు మన కరెక్ట్ రేషియో అయితే వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 72 రూపాయలు కొనుగోలు చేసిన బొమ్మ 80 రూపాయలకు అమ్మబడింది, లాభ శాతం ఎంత అని అన్నాడు. ఆ డైరెక్ట్ లాభ శాతం ఎంత అని అంటే లాభం అని తెలిసిపోయింది మనకి, కానీ చాలా చోట్ల లాభమా నష్టమా పర్సంటేజ్ కనుక్కోమంటాడు అన్నమాట. ఓకేనా. అప్పుడు ఎలాగా? 72 రూపాయలు కొన్నామండి, అది 80 రూపాయలకి అమ్మాం, లాభమా నష్టం వస్తుందా? లాభం అని తెలుసు, ఎందుకంటే తక్కువ కొన్నాం ఎక్కువ అమ్మాం కాబట్టి. సో ఇచ్చిన ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ సిపి ఇచ్చాడు ఎంత? 72 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చాడు ఎంత? అది 80. ఓకేనా. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. ఓకేనా. ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఉంది ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది మన ఫార్ములా, అందరికి తెలిసిన ఫార్ములా ఇది. సో ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి అంటే కాస్ట్ ప్రైస్ అన్నమాట. ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 80 మైనస్ కాస్ట్ ప్రైస్ 72 హోల్ బై 72 ఇంటూ 100 అన్నమాట. ఓకేనా. సో 80లో 72 తీస్తే ఎంత? రిమైనింగ్ 8 బై 72 ఇంటూ 100. సో 8 టేబుల్లో 72 ఎన్నిసార్లు పోద్ది? 9 టైమ్స్ పోద్ది. సో పక్కన రాస్తాను చూడండి. సో మన రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? 1/9 ఇంటూ 100 మిగిలింది అనమాట. ఓకేనా. సో 9 టేబుల్లో కట్ చేయండి. 9 ones 9. ఓకేనా. వన్స్ రిమైనింగ్ ఎంత మిగిలింది? 1 మిగిలింది. 1 అంటే 10 మిగిలింది. సో ఇంకొకసారి 1 చేయండి, రిమైనింగ్ 1 మీద రాసుకొని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. /9 ఉన్నట్టు అన్నమాట. అంటే అక్కడ చూడండి, మనకి బాగా అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు మనకి. అది వాటి యొక్క వేరియేషన్ మనకు తెలిసిపోతుంది, ఏంటని లాభం వస్తుందని తెలిసిపోయింది. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆడు క్వశ్చన్లో కూడా ఇచ్చాడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమని. సో ప్రాఫిట్ పర్సంటేజ్గా వాల్యూ ఏమవుతుంది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అన్నమాట. సో మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది వచ్చిందన్నమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ 100/9 వచ్చినట్టు, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసుకుంటే 11 × 1/9 వచ్చిందన్నమాట. అది ఆప్షన్ 1లో ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఎవరైనా చేస్తాం మనం, కానీ ఇచ్చిన క్వశ్చన్ కరెక్ట్గా రిప్రజెంట్ చేయడం కూడా రావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చదవండి. సంవత్సరానికి 10% బారు వడ్డీ రేటుతో 5,000 పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల చివరికి వచ్చేసరికి వడ్డీ ఎంత ఉంటుంది అని అడిగాడండి. ఆప్షన్ చూడండి, 1500, 150, 500, 1000 రూపాయలు అన్నమాట. సో ఏ విధంగా చేయాలి? బారు వడ్డీ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు, I = PTR/100 అని చెప్పేసి. ఓకేనా. సో మనకి ఏం కావాలి? ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి I అలా ఉంచేసేయండి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఎంత మనకి? 3 సంవత్సరాలు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 హోల్ బై 100. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ 2 zeros ఈ 0 క్యాన్సిల్ చేసేసేయండి. రిమైనింగ్ ఎంత ఉంది? 3/500 1500 అన్నమాట. ఓకేనా. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. వడ్డీ ఏ కదండి కనుక్కోమన్నాడు. వడ్డీ ఎంత అవుద్ది? 1500 అన్నమాట. ఆప్షన్ ఏలో ఉంది. ఇలాగా చేస్తాం. ఒకవేళ ఫార్ములా చాలామంది గుర్తు లేకపోయింది అనుకోండి, అంటే మ్యాక్సిమం ఉంటుంది, లేకపోవడం ఏముండదు. ఒకవేళ గుర్తు రాకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మామూలు ఫస్ట్ ఇయర్ చూడండి, అంటే మొత్తం 3 years కదా, 1, 2, 3 వేసుకోండి. సో ఫస్ట్ ఇయర్ ఏం చేశాడు? 5,000కి 10% చేయాలి అంతే కదా. 10% అంటే 10/100.
ఓకేనా. సో ఈ 2 zeros 0 0 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ 500 అన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ మనం చెల్లించాల్సిన వడ్డీ అంతా 500. ఓకేనా. మరి సెకండ్ ఇయర్ చూద్దాం. సో సెకండ్ ఇయర్ కూడా ఏం చేయాలి, మళ్ళీ ఆ 5,000కి 10%. ఇంకా అన్నిసార్లు 10సారి మనం 10/100 వేయవసరం లేదు. 10% అంటే ఏంటి అంటే ఒక 0 తీసేస్తే సరిపోద్ది కదా. 100% అంటే 5,000. మరి 10% అంటే ఒక 0 తగ్గిందంటే ఇక్కడ కూడా ఒక 0 తగ్గితే సరిపోద్ది కదా. అలాగే ఒక 0 క్యాన్సిల్ చేసేయండి ఇంటూ 10% అంటే అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఒక 500 అన్నమాట. ఓకేనా. ఇది సెకండ్ ఇయర్లో కట్టాల్సిన మన వడ్డీ. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో కూడా సేమ్ అలాగే మళ్ళీ 5,000పై 10% వడ్డీ కడతాడు. అంటే మళ్ళీ ఒక 0 తగ్గిస్తే 500 అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం 3 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వరకు కట్టిన వడ్డీ అంతా క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 500 500 500 అంటే 1,500. మనం ఈ ఫార్ములా రాకముందే ముందు మన వాళ్ళు ఎలా లెక్క పెట్టేవారు, ఎవరికైనా అప్పిస్తే మన డబ్బులు ఈ విధంగా లెక్క పెట్టుకుంటాం. ఫస్ట్ ఇయర్ అవ్వదికి ఇంత వడ్డీ కట్టాలి, 2వ సంవత్సరం అవ్వదికి వడ్డీ కట్టాలి. బారు వడ్డీలో మనకి ఏమవుద్ది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుద్ది, ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడో ప్రతి సంవత్సరం కూడా అంతే ఇంట్రెస్ట్ పే చేస్తాడు అన్నమాట. అంటే పెంచడం ఉండదు, తగ్గించడం, ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. పర్ యానం అని ఉంటుంది అన్నమాట. మనకి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా యానంకి అంటే సంవత్సరానికి మాత్రమే మనం లెక్క కట్టాలన్నమాట ఇందులోనే. ఓకేనా. సో ఈ విధంగానే మనకి ఫార్ములా గుర్తుంటే ఈ విధంగా చేయొచ్చు సింపుల్గానే. లేదనుకుంటే మీకు అప్పుడు గుర్తు రాలేదు ఫార్ములాలో, సో 10% చేసేయండి ప్రతి ఇయర్ కూడా. సేమ్ అదే ఆన్సర్ అయితే వస్తుంది అన్నమాట. మనకు ఆన్సర్ ఏ అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఒక డజను జెల్ పెన్నుల ధర 180 రూపాయలు మరియు 8 బాల్ పెన్నుల ధర 56 రూపాయలు. అయితే ఒక జెల్ పెన్ ధర మరియు ఒక బాల్ పెన్ ధరల నిష్పత్తి అని అడిగాడు. అయితే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని రిప్రజెంట్ చేయండి. చూడండి 12 జెల్ పెన్నులు కాబట్టి జీపీ అని పెడుతున్నాను. కాస్ట్ ఎంత అని మనకి 180 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, 8 బాల్ పెన్నులు బీపీ అని రాస్తున్నాను. ఎంత ఇచ్చాడు, 56 ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంటి, ఈ జెల్ పెన్ల యొక్క ధర ఈస్ట్ బాల్ పెన్ల ధర కావాలి మనకి. వీటి యొక్క రెండాటి యొక్క రేషియో కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో ఏం చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ఒక్క బాల్ పెన్ను లేదా ఒక్క జెల్ పెన్ యొక్క విలువలు తెలిసి ఉండాలి మనకి. ఓకేనా. ఇప్పుడు తెలిసి ఉండాలంటే ఒక 12 జెల్ పెన్ల యొక్క విలువ 180 అంటే ఒకదాని వల్ల కావాలంటే ఏం చేయాలి, ఈ 12 అంటే ఈ జీపీని ఇటు నుంచి 12 అటు పంపించండి. అప్పుడు ఏమవుద్ది, జీపీ ఈక్వల్ టు అంటే 1 జీపీ ఈక్వల్ టు 180 బై ఎంత 12. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఎంతలో పోతుంది చూడండి. 2 టేబుల్లో చేద్దాం. 2 6 2 90s. ఓకేనా. సో 6 టేబుల్లో 15 టైమ్స్ అంటే ఒక్క జెల్ పెన్ వాల్యూ ఎంత అండి, 15 రూపీస్ అనమాట. ఓకేనా. అలాగే ఒక్క క్వాంటిటీ బీపీ అంటే బాల్ పెన్ల యొక్క కనుక్కుందాం. ఎలాగా, ఈ 8 పంపించండి. సేమ్ థింగ్ అంటే 1 బీపీ ఈక్వల్ టు 56 బై 8 అన్నమాట. సో ఎన్నిసార్లు పోతుంది, 7 టైమ్స్ పోతుంది. అంటే ఒక బాల్ పెన్ వాల్యూ మనకి ఎంత, 7. ఇప్పుడు మనం చూడండి రెండాటి యొక్క కాస్ట్, ఒక పెన్ కాస్ట్ ఇక్కడ ఒక పెన్ కాస్ట్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, జీపీ ఈస్టు బీపీ. అంటే ఇక పక్కన రాస్తున్నాను, జెల్ పెన్ యొక్క కాస్ట్ ఈస్టు బాల్ పెన్ యొక్క కాస్ట్ అన్నమాట. ఓకే. ఈక్వల్ టు ఒక జెల్ పెన్ ఎంత వచ్చింది, 15. సో 15 ఈస్టు బాల్ పెన్ 7. సో 15:7 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిప్రజెంటేషన్ మనం చేసినట్లయితే మొత్తం ఆన్సర్ అంతా క్యాలిక్యులేషన్ పార్టీ కాబట్టి మనం చేయగలుగుతాం అనమాట. సో 15:7 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి అనమాట. సో ఇంకొక విషయం ముందు క్వశ్చన్లో మనం చెప్పుకున్నదే ఆర్డర్ అన్నమాట. ఏ ప్యాటర్న్ అయితే మనం అడిగాడో అదే ప్యాటర్న్ రిప్రజెంట్ చేయాలి. ఆ ప్యాటర్న్ తప్పు అయితే మాత్రం సేమ్ దీనికి సంబంధించిన వాల్యూ అంటే దాని ఆపోజిట్ రేషియో కూడా పక్కనే ఉంటుంది అన్నమాట. మనం కరెక్ట్గా రిప్రజెంట్ చేయకపోతే ఆన్సర్ తప్పు పెడతాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చదవండి. 18 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభం 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక భవనం 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం ఎత్తు ఎంత మీటర్లో అని అడిగాడండి. ఆప్షన్ చూడండి, 12 మీటర్లు, 13.5 మీటర్లు, 12.5 మీటర్లు, 13 మీటర్లు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ని మనం ఎలా రిప్రజెంట్ చేద్దామంటే, సో రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం రాద్దాం అనమాట. సో మనకేంటి, ఫస్ట్ 18
మీటర్లు ఎత్తుగల భవనం ఏం చేసింది, నీడ ఎంత ఏర్పరిచింది, 24 మీటర్లు ఏర్పరిచింది. ఓకేనా. రెండో సందర్భంలో ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, విద్యుత్ స్తంభం ఎత్తది. ఓకేనా, ఇటేపు నీడ. ఓకే, అలా చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ టైం ఇచ్చాడు మనకి భవనం ఎత్తు కావాలి, భవనం ఎత్తు ఇచ్చాడా, మనకి ఇవ్వలేదు కాబట్టి దాని ఎక్స్ మీటర్స్ అనుకోండి. అది నీడ మాత్రం ఏర్పరుస్తుంది ఎంత, 18 మీటర్లు అని ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లేకపోతే క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేసేసండి. సో 3 టేబుల్లో అవుద్దా, 3 టేబుల్లో అవుద్ది చూడండి. 3 6 అవుద్ది, 3 8s. అగైన్ 2 టేబుల్లో 2 3s 2 4s. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నా అంటే 3 మీటర్స్ అనేది 4 మీటర్స్ నేను ఏర్పరిస్తే ఎక్స్ మీటర్స్ 18 మీటర్స్ గల నేను ఏర్పరుస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేయండి ఇలాగ. x ఇంటూ 4x అయింది ఈక్వల్ టు 3 ఇంటూ 18. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎక్స్ని అటు తీసుకెళ్తే ఏమవుద్ది, 3 ఇంటూ 18/4 అనమాట. ఓకేనా. ఎక్స్ని 4 మల్టిప్లై చేస్తుంది కాబట్టి 4 ఇటు తీసుకొస్తే అంటే ఇటు మల్టిప్లికేషన్ కాబట్టి అటు వెళ్తే డివిజన్ అయింది. సో 3 18s ఎంత చూడండి, 3 8s 24, 4 2. సో 3 1s 3 and 5 54/4 అనమాట. ఓకేనా. ఇప్పుడు 54/4 ఎంతలో పోతుంది చూడండి, 4 1s 4, రిమైనింగ్ 1 ఉంది, 14 అంటే 3 టైమ్స్ చేస్తే 12 కాబట్టి రిమైనింగ్ 2 ఉంది. 2 ఉంటే పాయింట్ పెడదాం, 0 అయింది. సో 20 అంటే 5 టైమ్స్. సో ఎక్స్ వాల్యూ ఎంత అయింది, 13.5 అనమాట. ఓకేనా. 13.5 ఎక్కడ చూడండి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఎందుకు చేయాలి అంటే ఆడ ఏమని ఇచ్చాడు మామూలుగా క్వశ్చన్లోని, ఇది మొత్తం అంటే ఇది ఇంటూ ఈ నీడ చేస్తే ఎంత అయితే ఆన్సర్ వస్తుందో మనకి ఇది ప్లస్ ఇది ఈ మల్టిప్లికేషన్ కూడా చేసినా అంతే ఆన్సర్ రావాలన్నమాట. ఓకేనా. అంటే ఈ క్వాంటిటీలు రెండు ఎంత ఈక్వల్ అయిందో ఈ క్వాంటిటీ కూడా అంతే ఈక్వల్ అవ్వాలన్నమాట. అందుకే మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది 13.5. అంటే 18 మీటర్లు గల ఒక స్తంభం 24 మీటర్ గల నీడను ఏర్పరిస్తే మనకి 13.5 మీటర్ గల భవనం 18 మీటర్ల నీడను ఏర్పరుస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి, క్రింది వానిలో సత్యమైనది అంటే ఇక్కడ కొన్ని రేషియోలు ఇచ్చాడండి, ఆ రేషియోల్లో ఏది కరెక్ట్ ఆప్షనో చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఏం చేస్తామంటే జస్ట్ మన క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నట్టు చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 40 వ్యక్తులు ఈస్టు 200 వ్యక్తులు ఈజ్ ఈక్వల్ టు 15:60 అని ఉందండి. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిల్ చేసి చూడండి, 41 45 అంటే ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్గా రాసుకోండి మీకు ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇటు 1:5 ఉంది, ఇటు కూడా 1:5 ఉంటే ఇచ్చిన స్టేట్మెంట్ సత్యం అనమాట, లేకపోతే రాంగ్ అన్నట్టు అన్నమాట. సో 15లో 1 టైము 15 4s అంటే ఇక్కడ చూడండి రేషియో ఎంత వచ్చింది, 1:5 వచ్చింది. ఇక్కడ చూస్తే 1:4 వచ్చింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, 99 kgs ఈజ్ టు 45 kgs ఈక్వల్ టు 40:20 అని ఉంది. సో ఇది ఇక్కడ 1 టైము కట్ అవుద్ది, మరి ఇది 45 కట్ అవుద్ది, ఎందులో కట్ అవ్వదు. కాకపోతే ఇక్కడ చూడండి ఇదైతే 1:2 రేషియోలో కట్ అవుతుంది, ఇక్కడ 1:2 రేషియోలో ఉందా. సో 45 డబల్ చేయండి 90 వస్తుంది కానీ 99 రాదు కదా. అంటే ఇది 1:2 రేషియోలో ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా 90 ఉండాలన్నమాట. అంటే ఇక్కడ 99 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక థర్డ్ ఆప్షన్ చూడండి, 32 మీటర్స్ ఈజ్ టు 64 మీటర్స్ ఈక్వల్ టు 60:12 ఉంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 6 1s 6 2s అంటే 1:2 రేషియో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 32 1s 32 2s సరిపోయింది కదండి. ఇక్కడ 1:2 రేషియో, ఇది 1:2 రేషియో అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. లాస్ట్ వన్ కూడా చెక్ చేసేద్దాం చూడండి, 15 1s ఇది 7.5 కాబట్టి ఇది 1s ఇది 2 టైమ్స్ పోద్ది. అంటే 7.5 ఇంటూ 2 చేస్తే 15 వస్తుంది. 1:2 రేషియో వచ్చింది. మరి ఇది చూడండి 5 2s 5 3s అంటే 2:3 రేషియోలో ఉంది. సో ఈ రెండు కూడా ఈక్వల్ కాదు, అన్ఈక్వల్గా ఉన్నాయని చెప్పేసి. సో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే కరెక్ట్గా మనం చూస్తే ఐడెంటిఫై చేసేవచ్చు ఏ రేషియో ఎక్కడ ఉందని చెప్పేసి. సో ఇంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం, సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చదవండి.
240 రూపాయలకి కొనుగోలు చేసిన ఒక చొక్కా 200 రూపాయలకి అమ్మబడింది. అయితే నష్ట శాతం ఎంత అని అడిగాడు. సో ఇందా మనం ఇలాంటి ప్రశ్న ఒకటి చేసాం, ఏదన్నీ ప్రాఫిట్ కోసం చేసాం, లాభ శాతం కనుక్కున్నాం. ఇక్కడ నష్ట శాతం ఇచ్చాడు. ఆప్షన్ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి, నార్మల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాగైనా రావచ్చు, ఇదైనా రావచ్చు అనమాట. సో చెక్ చేద్దాం ఏ ఆన్సర్ వస్తుందో. సో ఫస్ట్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు సిపి ఎంత, అది 240 అని. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 200 అని. 240 కొని 200కి అమ్మమంటే నష్టమే కదా అది, అవునా? ఓకే. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100 అన్నమాట. ఇది దీని ఫార్ములా. మరి లాస్ అంటే ఏంటి, సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100 అన్నమాట. ఇప్పుడు రిప్రజెంట్ చేసేది మొత్తం ఉన్న అవన్నీ కూడా. సిపి ఎంత ఉంది మనకి, 240 మైనస్ ఎస్పి 200 హోల్ బై కాస్ట్ ప్రైస్ 240 ఇంటూ 100 చేస్తే 240లోంచి 200 తీస్తే 40 హోల్ బై 240 ఇంటూ 100. ఇదంతా ఏంటి, లాస్ పర్సంటేజ్. ఓకేనా. సో లాస్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు, చూడండి జీరో క్యాన్సిల్ చేసేవచ్చు, 4 6 టైమ్స్ పోద్ది, అంటే మన రిమైనింగ్ 1/6 ఇంటూ 100 మిగిలిందండి. ఓకేనా. సో 6 టేబుల్ చూడండి, 100 ఎన్ని టైమ్స్ పోద్దాం, 1 సార్ చేసుకుంటే 6 రిమైనింగ్ 4 ఉంది, 40 అంటే 6 టైమ్స్ అంటే 16 టైమ్స్ మనకి 96 వచ్చింది, రిమైనింగ్ 4 ఉంది. ఓకేనా. 4 ఉంటే పాయింట్ పెట్టచ్చు, లేదా మనం దాన్ని మిక్స్డ్గా రాసుకోవచ్చు, లేదంటే ఇంకా దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. అలాగని 6 టేబుల్ 2 టేబుల్లో 2 పోతాయి కదా, 3 టైమ్స్ 50 టైమ్స్ అంటే 50/3 అనమాట. సో 50/3 అంటే 16 టైమ్స్ 48, రిమైనింగ్ 2 ఉంది, 2/3. సో లాస్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 16 2/3. ఆప్షన్ ఎక్కడ చూడండి, ఏలో ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. లాస్ పర్సంటేజ్ మనకు తెలియాలి. అక్కడ ఒకవేళ ఇక్కడ లాస్ పర్సంటేజ్ అని ఇవ్వలేకపోయాడు అనుకోండి, అసలు పర్సంటేజ్ అదే ప్రాఫిట్ ఆర్ లాస్ అని కనుక్కోమంటే మనం ఏం చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉందనుకోండి, అది లాస్ అని అన్నట్టు, అవునా కదా? లేదనుకో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉందనుకో, అది మనకు ప్రాఫిట్ అన్నట్టు. సో అలా కూడా వీడు ఇవ్వకపోతే మనం అలాగా కన్సిడర్ చేయాలి. ఆల్రెడీ డైరెక్ట్గా ఇస్తారు కాబట్టి లాస్ పర్సంటేజ్ అంటే మనకి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అన్నమాట. సో లాస్ అంటే ఏంటి, ఏదైతే ఎక్కువ ఉందో అది మనకి ఎక్కువ అవుద్ది, అంటే కాస్ట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ తీసేయాలి. సో అదే తీసాం, ఇంటూ బై సిపి ఇంటూ 100 అన్నమాట. సో మొత్తం మనం ఇచ్చే న్యూమరికల్ అన్ని రిప్రజెంట్ చేస్తే ఇందులోని మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, లాస్ పర్సంటేజ్ 16 2/3 అనమాట. ఓకేనా. అది ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి, ఒక వస్తువు ప్రకటన వెల 800 రూపాయలు, దుకాణదారుడు ప్రకటన వెలపై 10% రుసుము ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువును దుకాణదారుడు కొన్న వెల ఎంత అని అడిగాడు. అంటే మామూలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 100 రూపీస్ కొన్న వస్తువుకి ఏం చేశాడంటే ఒక 10 రూపాయలు తగ్గించాడు మనోడు. తగ్గించినప్పటికీ కూడా మనోడికి 20% అంటే ఒక 20% అంటే 20 రూపాయలు ఎక్స్ట్రా ఇది మిగిలిందనమాట. ఓకేనా, అర్థమైందండి ఈ లాజిక్. ఒక 100 రూపాయల వస్తువునే ఏం చేస్తాడంటే 10 రూపాయలు తగ్గించి ఇచ్చినప్పటికీ కూడా ఆయనకి 20 రూపాయలు లాభం వచ్చింది. అయితే ఇలా లాభం వచ్చినప్పటికీ ఆయన కొన్న వేళ ఎంత అని అడిగాడు, సిపి అడిగాడు అనమాట. సో దీనిని ఒక షార్ట్కట్గా చేయొచ్చు అండ్ ఫార్ములా కూడా ఉందన్నమాట. షార్ట్కట్ కంటే ఆ ఫార్ములా నుంచే మనం తీసుకొచ్చామన్నమాట. ఎలాగంటే సిపి ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి మనకి, ఎంత ఇచ్చాడు చూడండి, మార్కెట్ ప్రైస్ 800 ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు ఎంత, 10%. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, లాభం ప్రాఫిట్ ఇచ్చాడు 20%. ఓకేనా. ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రైస్ రాయాలి ఫస్ట్. సో మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో అది రాసుకోండి ఇంటూ నెక్స్ట్ డిస్కౌంట్ అంటే ఏం చేయాలి, ఇచ్చిన 100%లో 10% తగ్గించేసేయాలి, అంతే కదా డిస్కౌంట్ అంటే. అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది 90. ఓకేనా, హోల్ బై నెక్స్ట్ ప్రాఫిట్ అంటే ఏంటి, 100 కంటే 20 పెరగడం, అవునా కదా, అంటే 120 అవుద్ది బై 120 అన్నమాట ఇది. ఓకేనా, ఇదే షార్ట్ కట్ అన్నమాట సింపుల్గా. దీన్ని ఫార్ములాగా మనం మార్చుకున్నట్లయితే ఎలాగవుద్దంటే సిపి ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ, ఓకేనా, మనకి ఏంటంటే 100 డిస్కౌంట్ అంటే తగ్గించరు కాబట్టి మైనస్ డిస్కౌంట్ బై 100
మనకి ప్రాఫిట్ అంటే ప్లస్ కాబట్టి ప్లస్ ప్రాఫిట్ అన్నమాట ఎంత ఇచ్చారో అదనమాట. ఇది దీని ఫార్ములా. దీన్ని మనం షార్ట్ కట్ చేసి ఈ విధంగా రాసాం అనమాట. ఓకేనా. అంటే ఇది అంతా వేసి క్యాలిక్యులేట్ చేసి కొట్టేదానికంటే ఇది సింపుల్గా ఉంది కదా మీకు చూడడానికి. ఎలాగండి, డిస్కౌంట్ 10 ఇచ్చాడంటే 10 తీసేస్తే 90 మిగిలింది. ప్రాఫిట్ 20% అంటే 20 పెరిగింది కాబట్టి 100కి 120 కలిపిస్తే 120 వచ్చింది. ఇది సింపుల్గా ఉంది కదా చూడడానికి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేద్దాం. సో 0 0 క్యాన్సిల్ చేసేయండి. 3 టేబుల్లో 3 3s 3 4s, 4 టేబుల్లో 4 200s అనమాట. ఓకేనా. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైంది, 200 × 3 అయ్యింది ఈక్వల్ టు 200 × 3 ఏముంది 600 అన్నమాట. సో ఇదే ప్లేస్లో మనకి ఒకవేళ సెకండ్ టైం ఆయనకి లాసే వచ్చింది అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫార్ములాలో ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు అన్నమాట. అప్పుడు లాస్ వస్తే మైనస్ చేస్తాం, లేకపోతే ప్రాఫిట్ వస్తే ప్లస్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనకు వచ్చిన దానికి ఏది కొన్న వెళ్ళని అయితే కనుక్కుంటాం అన్నమాట. కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే మనకి మార్కెట్ ప్రైస్ ఉండాలి, అది డిస్కౌంట్ ఉండాలి, లేదా ప్రాఫిట్ ఆర్ లాస్ ఉండాలన్నమాట. ఇవి ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. లేదంటే మీకు సింపుల్గా షార్ట్కట్ గుర్తుంటుందంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాగా, మార్కెట్ ప్రైస్ ఇంటూ మనకి 90 ఎలాగ వస్తుంది, డిస్కౌంట్ తీసేగా వచ్చిన పర్సంటేజ్ బై ప్రాఫిట్లో వచ్చిన పర్సంటేజ్ అనమాట. ఓకేనా. ఈ విధంగా చేస్తే మనకి ఎంత వచ్చింది 600 అనమాట. సో 600 అక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చదవండి. 1/x మరియు 1/yలు విలోమానుపాతంలో ఉంటే x, yలు, ఇదండి ప్రశ్న. మనకి ఆప్షన్ చూడండి. అనులోమానుపాతంలో ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటాయి, ఏ అనుపాతంలోనూ ఉండవు, సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి అనులోమానుపాతంలోను ఒక్కోసారి విలోమానుపాతంలోనూ ఉంటాయని ఇచ్చాడండి. అసలు మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనకు అనులోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఒక 2 క్వాంటిటీస్ చూసుకోండి. క్వాంటిటీ 1 అని, క్వాంటిటీ 2 అని చెప్పేసి. ఓకేనా. క్వాంటిటీ 1 పెంచినప్పుడు ప్రతిసారి కూడా క్వాంటిటీ 2 కూడా పెరిగింది అనుకోండి. ఓకేనా, దానిని అనులోమానుపాతం అని అంటాం అన్నమాట. ఓకేనా. ఒకవేళ క్వాంటిటీ 1 తగ్గిస్తే క్వాంటిటీ 2 పెరిగింది అనుకోండి, ఇది దీనికి ఆపోజిట్గా జరుగుతుంది కదండి. విలోమానం అంటే ఆపోజిట్ అన్నమాట. దీనికి విలోమానుపాతంలో ఉన్నట్టు అనమాట. అర్థమైందండి. అనులోమానుపాతం అంటే ఒక క్వాంటిటీ పెరిగితే దానికి ఆపోజిట్గా ఉన్న క్వాంటిటీ కూడా పెరిగితే అది అనులోమానుపాతంలో ఉన్నట్టు. క్వాంటిటీ 1 తగ్గి క్వాంటిటీ 2 పెరిగింది అనుకోండి, అది విలోమానుపాతంలో ఉన్నట్టు. అంటే ఇది పెరిగితే ఇది తగ్గాలి, తగ్గితే ఇది పెరగాలన్నమాట. ఓకేనా, ఆపోజిట్గా జరుగుతుంది. ఇప్పుడు అది ఇచ్చిన క్వశ్చన్ బాగా చదవండి. 1/x, 1/yలు విలోమానుపాతంలో ఉన్నాయి అంటే ఇది పెరిగితే ఇది ఏమవ్వాలి, తగ్గాలి, అవునా కదా. అంటే 1/x ఇస్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/1/y అని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట ఇచ్చిన క్వశ్చన్ని. ఎలా రాసామండి అంటే దీనిని ఏ విధంగా రాస్తామని మీకు అర్థం కావాలి కదా, అందుకని ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. Q1 ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు Q2 అని రాస్తామన్నమాట. విలోమానుపాతానికి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది క్వాంటిటీ 1 అంటే 1/x ఇచ్చాడు మనకి, క్వాంటిటీ 2 ఏమి ఇచ్చాడు, 1/y ఇచ్చాడు. ఓకేనా. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1/x ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈ 1/y అంటే రెసిప్రోకల్ అవుద్ది. దీన్ని ఎలా రాస్తాం చూడండి. 1/y ఈక్వల్ టు 1 × y/1 అవుద్ది. అంతే కదండి. బాగా చూడండి, సరిపోయిందా. 1/1 ఉన్నట్టు దీని రెసిప్రోకల్ మీదకి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమైంది, y వచ్చింది మీదకి. y × 1 y కదా. అంటే అది ఇచ్చిన డేటా నుంచి మనం ఏం రాబట్టాం, 1/x ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు y అని వచ్చిందండి. ఓకేనా. ఆడు మనకు అడిగిన రిలేషన్ ఏంటి, x, yలు అడిగాడు. ఓకేనా. ఇది x, yలోనే కదా ఉంది రిప్రజెంటేషను. అంటే y పెరుగుతుంటే x ఏమవుతుంది, తగ్గుతుంది. ఒకవేళ x పెరిగితే y ఏమవుద్ది, తగ్గుతుంది. అంటే ఇది కూడా ఏముంది, x, yలు విలోమానుపాతంలో ఉన్నాయి. ఓకేనా. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది, బి అవుద్ది అనమాట. అనులోమానుపాతం అంటే ఏమవ్వాలి, x ఈజ్ ఇక్కడ రాసాను చూడండి. x ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు y అవ్వాలి. అంటే x పెరిగితే y కూడా పెరగాలి. ఓకేనా. మనకి ఇచ్చిన రిలేషన్ నుంచి మనకి ఏమొచ్చింది ఆన్సర్, 1/x ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు y అని వచ్చింది. అంటే ఈ x, yలు కదా రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే x, yలు ఎలా ఉన్నాయి, విలోమానుపాతంలో ఉన్నాయి. అంటే దీనికి ఇక్కడ మనం రాసుకోవచ్చు ఏ విధంగా, x ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/y ఆర్ y ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/x అన్నమాట. ఈ రెండాట్లో ఏ స్టేట్మెంట్ సరే కరెక్ట్ అన్నమాట. మనకు వచ్చింది ఏదో ఒక స్టేట్మెంట్. సో బి అనేది సాటిస్ఫై చేస్తుంది. ఏ అనుపాతంలో ఉండవు అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆడు ఇచ్చాడు ఏమని, 1/x, 1/yలు విలోమానుపాతంలో ఉంటాయని చెప్పేసి. వాటి మధ్య ఒక రిలేషన్ ఉంది కాబట్టి
ఇక్కడ ఏ రిలేషన్ లేదని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇది రాంగ్ అవుద్ది. ఒకసారి అనులోమాన పాత్ర ఉంటుంది, అసలు అనులోమాన పాత్రలోనే ఉండదు, అయినప్పుడు ఒకసారి ఎందుకు ఉంటుంది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు అనమాట. సో మనం కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.